బీరకాయ తొక్కతోని పచ్చడి చేసుకుందాము. బీరకాయలో కన్నా బీరకాయ తొక్కలోనే ఎక్కువ పోషకాలు ఉంటాయి. ప్రాసెస్ ఏంటో చూపించేస్తాను. పాన్ తీసుకొని కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత గుప్పెడు పల్లీలను వేసుకొని బాగా వేయించుకోవాలి. ఆయిల్లో బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఆయిల్లో నుంచి తీసేసి ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి. అదే ఆయిల్లోకి తగినన్ని పచ్చిమిర్చిని కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి బాగా వేగిన తర్వాత బీరకాయ తొక్కను కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. బీరకాయ తొక్కదంతా పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకొని ఆ తర్వాత దీంట్లోకి కట్ చేసుకున్న టమాటాలను కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటిని బాగా ఉడికించుకోవాలి. ఇది బాగా మగ్గిన తర్వాత దీన్ని ఒకసారి బాగా కలుపుకొని దీంట్లోకి 5-6 వెల్లుల్లి, కొంచెం కరివేపాకు, చిటికెడు పసుపును కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి స్టవ్ ఆఫ్ చేస్తాము అనుకున్నప్పుడు కొంచెం కొత్తిమీర, కొంచెం చింతపండును కూడా వేసేసుకొని కొంచెం సేపు ఉంచి ఆ తర్వాత దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇది పూర్తిగా చల్లారేంత వరకు వేచేసి ఆ తర్వాత మిక్సీ జార్లోకి ముందుగా పల్లీలు వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఈ బీరకాయ తొక్కలు కూడా వేసేసుకొని కొంచెం దీంట్లోకి సాల్ట్ని కూడా యాడ్ చేసేసుకొని కొంచెం గరం మసాలా కూడా వేసుకొని మూత పెట్టి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి పోపుని వేసేసుకొని ఈ చట్నీలోకి పోపుని యాడ్ చేసేసుకోవడమే. అంతే, మన బీరకాయ తొక్క పచ్చడి రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి.